నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కళ్ళు తెరువు అబ్బే. అబే కళ్ళు తెరవట్లేదండి. అబే కళ్ళు తెరవట్లేదు. అబే మాట్లాడబే. చారి సార్ వాటర్ తీసుకుని రాపో. అబే నా అబేకేమైంది? అబే కళ్ళు తెరవరా అబే. నాన్న లే నాన్న. అబే అన్నయ్య మాట్లాడన్నయ్య. నాన్న అబే నాన్న నాన్న లే. అన్నయ్య లే అబే. సార్ అబే లే అబే లే అబే. అబే కళ్ళు తెరవరా అన్నయ్య. అబే బాబు. అబే 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 అబే. సార్ హాస్పిటల్ తీసుకెళ్దాం సార్. అంత టైం లేదు చారి. అయ్యో అభి బాబు లే అభి. అభి అన్నయ్య. అభి అభి బాబు. అభి అభి కళ్ళు తెరిచాడు. అభి 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 నాన్న. అయ్యో చావంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చావా నాన్న? అభి నీకు ప్రాణభిక్ష పెట్టింది జై సారేరా. సార్ మీరు నిజంగా దేవుడు సార్. నా కొడుకుని బ్రతికించారు, వీడికి పునర్జన్మనిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తీర్చుకోలేను సార్. తీర్చుకోలేను. అభికి అసలు జన్మనిచ్చింది కూడా జయ్యేనమ్మా. అభి కన్న తండ్రి అమ్మా వాడు. చాలా థ్యాంక్స్ అండి, మా అన్నయ్యను కాపాడారు. అభి నీ కన్నయ్య అయితే జైకి కొడుకమ్మా. తన కొడుకును తనే కాపాడుకున్నాడు. నాన్న అభి జై సార్కి థ్యాంక్స్ చెప్పరా. చేతులు జోడించి నమస్కారం పెట్టు. అయ్యో వద్దండి.
అభి బాగా స్ట్రెయిన్ అయ్యాడు. కాసేపు పడుకోబెట్టండి. జై సార్ చాలా సున్నిత మనస్కులేమో, అందుకే అభయ్కి ఇలా అయిందని కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంకా ఇక్కడే ఉండి వీళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. అన్నయ్య గారు, ఏంటి మేడం? ఇక బయలుదేరదామా? ఇందాకే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? సాయంత్రం వరకు ఉండండమ్మా. ఈవినింగ్ వరకు కాదు పిన్ని, ఈ రోజంతా వాళ్ళు ఇక్కడే ఉండాలి. వద్దు సార్, మా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. ఇబ్బందే ఉందమ్మా, సమస్య తీరిపోయింది కదా. నా గురించి మీకు తెలియదు బామ్మగారు, ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం. మిమ్మల్ని కూడా కష్టపెట్టలేను. కష్టాలు ఇంటికి కొత్తేం కాదమ్మా, కన్నీళ్లు మాకు తెలియనివి కావు. 5 తరాలు ఉంటారు. కానీ మా జై అలా కాదు. వాడి చుట్టూ తన వాళ్ళున్నా పరాయి మనిషిలా బతుకుతున్నాడు. తనెవరూ కూడా చెప్పుకోలేకపోతున్నాడు. గతం తెలియక నువ్వు బాధపడుతుంటే అన్నీ తెలిసి వాడు బాధపడుతున్నాడు. అవును మేడం, ఎంతో మంది కన్నీళ్లు తుడిచి సాయం చేసిన మా సార్కు సాయం చేయడానికి ఆ దేవుడే దిగి రావాలేమో. ఆ దేవుడికి మించిన సాయం చేశారని ఆ దేవుడికి ఈర్ష్య కలిగిందేమో మేడం. ఏ దేవుడు కరుణించలేదండి. మంచి వాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది అన్నయ్య గారు. పూజిస్తే దేవుడు వస్తాడో లేదో తెలీదు, కానీ సాయం చేస్తే తప్పకుండా వస్తాడు. మీ కష్టమేంటో నాకు తెలియదు సార్, కానీ మీరు సంతోషించే రోజు దగ్గరలోనే ఉంది. ఒక మంచివాడు బాధపడితే ఆ భగవంతుడు కూడా బాధపడినట్టే. త్వరలోనే మీ బాధలన్నీ తీరిపోతాయి సార్. ఆ బాధల్ని తీర్చాల్సింది నువ్వేనమ్మా. బామ్మగారు, అంటే నీలాంటి మంచి మనసున్న అమ్మాయమ్మా మా మంగ. తను తిరిగొస్తే మా బాధలన్నీ తీరిపోయినట్టే. వస్తుందండి.
ఆమె ఎక్కడున్నా తప్పకుండా తిరిగి వస్తుంది. ఇక మేం బయలుదేరుతామండి. అన్నయ్య గారు వెళ్దామా? ఈ రోజు ఇక్కడే ఉండమని సార్ చెప్పారు కదా మేడం. లేదు లేదు, మన ఇంటికి వెళ్దాం. ఇది కూడా మీ ఇల్లేనమ్మా. ఇది మా ఇల్లు ఎలా అవుతుందండి? నువ్వనుకుంటే ఇది నీళ్ళేనమ్మా. నాది కానిది నాదెలా అవుతుందండి? దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? అభి ఇలా ఉంటే ఎలా వెళ్తారు? ఈ ఇంట్లో ఏమైంది మీకు? ఆ ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తారు? అభి కోలుకునే వరకు ఆగమంటుంటే వినరేంటి? చారీ సార్, ఈ రోజంతా మీరు ఇక్కడే ఉంటున్నారు. రేపు మార్నింగ్ నేనే డ్రాప్ చేస్తాను. తనకు అర్థమయ్యేలా చెప్పు. అభి గురించి సార్ టెన్షన్ అవుతున్నారు మేడం. ఈ రోజు ఉండండి మేడం, రేపు వెళ్దామండి. మీ వల్ల మాకే ఇబ్బంది లేదమ్మా. అపార్థం చేసుకోకు. అభి కోలుకున్నాకే వెళ్దురు గాని. దయచేసి ఒప్పుకోమ్మా. అభి గురించి జై చాలా టెన్షన్ పడ్డాడు. మళ్ళీ ఏదైనా అవుతుందేమోనని భయపడుతున్నాడు. సరేనండి, రేపే వెళ్తాను. థ్యాంక్స్ మేడం. పదండి, అభి రెస్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే జై సార్కి నువ్వంటే ఎంత ప్రేమో అభి అన్నా కూడా అంతే ప్రేమ. అన్నయ్య కోలుకున్నాకే మనం వెళ్తే మంచిదని సారు ఉద్దేశం. ఆయన ఎంత మంచివారమ్మా. అవును దివ్య, అంత మంచివారు. మనల్ని అభిమానించడం మన అదృష్టం. నేనే జన్మలో చేసుకున్న పుణ్యమో. అబ్బా, అమ్మో, అమ్మో. 4 సిలిండర్లు పెట్టినా నా ఒంట్లోకి ఓపిక రాలేదేంటి పౌడరు? 4 కిలోల రైస్ తినే నీకు 4 లీటర్ల వాటర్ ఏం సరిపోతాయి చంద్రిక? ఏమన్నా? నువ్వు చచ్చిపోతావేమోనని భయపడ్డాను చంద్రిక. బ్రతికినందుకు బాధపడుతున్నావా? అబ్బా, అలా అంటావేంటి? నువ్వు పోతే నన్ను నోరారా పౌడరు అని పిలిచేది ఎవరో? కడుపారా అన్నం ఎవరు పెడతారో? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారో? అంతెందుకు ఈ వయసులో నాకు ఎవరు పిల్లనిస్తారో? అంటే నేను పోతే ఈ వయసులో కూడా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుందామని? అయ్యో, నా ఉద్దేశం అది కాదు చంద్రిక. నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అంటున్నాను. అమ్మా, సరే సరే పద, కూర్చుందువు గాని. అమ్మా. అబ్బా, అమ్మో పౌడరు, అమ్మో, అమ్మో పౌడరు, అమ్మో, అమ్మా, అబ్బా. దీనికంతటికి కారణం నా సిలిండర్ వదిని. ఇంటికెళ్ళగానే తన సంగతి చెప్తాను. ఏమని చెబుతావు చంద్రిక? నువ్వు డిక్కీలో దాక్కున్నావని జైకి తెలిస్తే మనిద్దరు డిప్ప పగలగొట్టి ఇంట్లోంచి బయటికి గంటేస్తాడు. అలా అని దాన్ని వదిలేయమంటావా? నా పొగ ఎలా తీర? అమ్మో.
ప్రతీకారం తీర్చుకోవటంలో మనమే ఫస్ట్. మన రివెంజ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో నెమ్మదిగా చూపిస్తాం. అంటే ఆగమంటున్నావు పౌడరు? అబ్బా, ముందు కోలుకోమంటున్నాను. రికవరీ అవ్వకముందే రివెంజ్ గురించి ఆలోచించొద్దు అంటున్నాను. అమ్మో పౌడరు, దాన్ని చూస్తే నేను ఆగలేను. ఎలాగలాగో కంట్రోల్ చేసుకో చంద్రిక. టైం చూసి దెబ్బ కొడదాం. కాస్తుండు, సీటు వెనక్కి వాలుస్తాను. ఇప్పుడు కంఫర్ట్ గా ఉందా? వద్దు చంద్రిక, మనకు ఆ సాంగ్ సెట్ అవ్వదు, ఆపే. ఎందుకు పౌడరు? మనం మనుషులం కాదా ఏంటి? మనుషులమే కానీ అలాంటి మంచోళ్ళం కాదు. మనం పాడుకోవాల్సిన సాంగులు వేరే ఉన్నాయి. ఏ సాంగులు పౌడరు? అసలు మనకు సాంగులు అవసరమా? మనపై ఎవరికి సింపతి లేదు. మనం ఏడిస్తే జనాలు నవ్వుతారు. అయితే మనం నవ్వి జనాలు ఏడిపిద్దాం. ముందు మా వద్దని ఏడిపించాలి. కారతీ పౌడరు. ఆ, ఆ. సార్, చెప్పు చారే. సార్, మేడం గారిపై అలా అరిచేశారు. తెలియదు చారే, వెళ్ళిపోతానంటుంటే కోపం వచ్చింది, ఆపుకోలేకపోయాను. మంగను బాధ పెట్టి నేను బాధపడుతున్నాను. మేడం గారేం బాధపడటం లేదు సార్. మీ ఎమోషన్ అర్థం చేసుకున్నారండి. అర్థం చేసుకోవాల్సింది నేను చారే. తను గతం మర్చిపోయిందని, నేనే తన భర్తనని, ఆ పిల్లలకు తండ్రినని తనకి గుర్తులేదని నేనే అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఆలోచించకుండా అరిచేశాను, మూర్ఖంగా ప్రవర్తించాను. లేదు సార్, మీ స్థానంలో ఉండి ఆలోచిస్తే కానీ మీ బాధ ఎవరికీ అర్థం కాదండి. గతం గుర్తు లేకపోయినా మేడం గారు అర్థం చేసుకున్నారండి. ఇది నా అదృష్టమో దురదృష్టమో తెలియడం లేచారే. కళ్ళ ముందు భార్య పిల్లలున్నారని సంతోషించాలో, వాళ్లకు నేను ఎవరో తెలియదని బాధపడాలో అర్థం కావట్లేదు. చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్నాను. 8 ఏళ్లు భార్యకు దూరంగా ఉన్నాను. నా పిల్లలకి నేనెవరో చెప్పలేకపోతున్నాను. శాపం పోయిందనుకున్నాను చారే. తిరిగి మరో రూపంలో నాకు తగులుతుంది అనుకోలేదు. నేనేం పాపం చేశాను చారే? ఏం తప్పు చేశాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్నాళ్ళని కళ్ళ ముందే భార్య పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి నేనెవరో చెప్పకుండా ఉండాలి? ఎన్నాళ్ళీ నరకం? మీరంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. నువ్వు, మీనాక్షి, చారుకేశ చిన్న కుటుంబమైనా, పెద్దగా ఆస్తులు లేకపోయినా ఎంత ఆనందంగా ఉన్నారు. నాకు ఎంత ఆస్తుండి ఏం లాభం? నా సొంత వాళ్ళ మధ్య పరాయి వాళ్ళ బతుకుతున్నాను చారి. ఛీ, ఇది ఒక బతుకేనా? ఇలాంటి జీవితం ఎందుకు చారే? అలా అనకండి సార్.
ఎన్నో కుటుంబాలు మీ వల్ల 3 పూట్ల అన్నం తింటున్నాయి. ఎంతో మంది మీరున్నారన్న ధైర్యంతో బతుకుతున్నారు. వేల జీవితాలకు మీరు దేవుడి సార్. మేడం గారు అన్నట్టు మీరు బాధపడితే ఆ భగవంతుడే బాధపడినట్టు సార్. ఆ దేవుడే బాధపడితే ఆ దేవుడికే నాపై దయా జాలి ఉంటే ఇలా చేస్తాడా చారి? భార్యాభర్తల్ని తండ్రి పిల్లల్ని విడదీస్తాడా? మీరెంతో మందికి మంచి చేశారు సార్. అందుకే ఆ దేవుడు మీకు సాయం చేశాడు. చిన్నతనంలోనే అమ్మని పోగొట్టుకున్న మీకు మంగా మేడం గారి రూపంలో ప్రేమనిచ్చాడు. మంగా మేడం గారు లేరని మీరు 8 ఏళ్లు బాధపడితే మేడం గారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. మీరిష్టపడిన పిల్లల్నే మీ కన్న పిల్లలను చేశాడు. మేడం గారికి గతం గుర్తులేకపోవడం అనేది ఒక చిన్న పరీక్షే సార్. మేడం గారిని మీరు మళ్ళీ మళ్ళీ ప్రేమించడానికి ఆ దేవుడు మీకిచ్చిన అవకాశం సార్.